మీడియా సోదరులందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విషయమే, సున్నం చెరువు మాదాపూర్ సున్నం చెరువు స్టోరీ అంతా మీకు తెలిసిన విషయమే. ఇక్కడ హైదరాబాద్లకి ఎన్నిసార్లు కోర్టు ఆర్డర్స్ నుంచి కోర్టు వాళ్ళు వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి ఇక్కడ ఏ పని కూడా చేయొద్దని చెప్పి కోర్టు జడ్జి సైతం వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని ధిక్కరించి మరి ఈరోజు కాకుండా ఫస్ట్ హైడ్రా దగ్గర నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో, ప్లాట్ యొక్క బాధితులు ఉన్నారో వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కోర్టు వాళ్ళ తరపున న్యాయబద్ధంగా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ ఇచ్చినప్పటికి కూడా ఆ ఆర్డర్స్ చూసుకొని కూడా హైడ్రాలో పనిచేస్తున్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని కోర్టుని ధిక్కరించి మరి ఆడికి పోయి అడిగితే ఆర్డర్స్ ఉన్నాయి మా దగ్గర, మీరు దయచేసి మా దగ్గర మా ప్లాట్లలో మీరు పని ఆపండి అని చెప్తే వాళ్ళని దుర్భాషలు ఆడి సిఐ కానించి కానీ వేరే ఇతర ఆఫీసర్స్ కానీ వీడికి వస్తే మీ సంగతి చెప్తా అని చెప్పి వాళ్ళని బెదిరింపు చర్యలకు గురి చేయడానికి కానీ ఇవన్నీ హైడ్రా వాళ్ళు వాళ్ళని బెదిరింపుగా వాళ్ళని ఇప్పటి నుంచి కాదు గత 6-7 నెలల నుంచి ఈ తతంగం జరుగుతూనే ఉంది. వాళ్ళు ఇంకా విసిగి వేసారిపోయారు. ఇకనైనా కూడా ప్రభుత్వము కోర్టు ఆర్డర్స్ నిన్న కూడా కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో పని చేయొద్దు, పని ఆపండి అని చెప్తే పోయి ఎవరైతే హైడ్రా వాళ్ళు ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి పోయి కూడా చెప్తే వాళ్ళు ఆ పేపర్లు మేము ఇచ్చిన పేపర్లు చూపించి వాళ్ళు ఏయో ఫేక్ పేపర్లు వేరేటి మాకు రిపోర్ట్లు చూపించి ఆ రిపోర్టు ద్వారా మా దగ్గర ఉన్నాయి ఇవి, మీరు హైడ్రా ఆఫీస్ దగ్గర పోండి అని అంటారు. హైడ్రా ఆఫీస్ దగ్గర పోతేనేమో కమిషనర్ గారు కలవరు, ఆడి పడిగాపులు కాయాలా. ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న ప్లాట్లు ఏయన్నా కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కున్న ప్లాట్లు అవన్నీ కూడా ఆక్రమించినే కాదు, రిజిస్ట్రేషన్ ప్లాట్లు. చెరువు విస్తీర్ణ ఏదైతే ఉందో ఆ వరకు మీరు చేసుకోండి అని చెప్పి మేము కూడా అంటిమి. ఆ విస్తీర్ణ చేసుకొని చెరువు బాగు చేసుకోవాలనుకుంటే చేసుకోండి, వద్దని నేను అంటలేదు. కానీ ఈ చెరువులో ప్లాట్లు రిజిస్ట్రేషన్ ప్లాట్ల జోలికి కూడా వచ్చి కావాలని చెప్పి ఎఫ్టీఎల్లో ఉంది అది ఇది అని చెప్పి వాళ్ళన్నా కూడా కోర్టుకు వెళ్తాం. ఈ న్యాయం కోసం ఎక్కడికి పోతాం అంటే కోర్టుకే పోతాం. కోర్టు వాళ్ళు వాళ్ళకి స్వయంగా కోర్టు ఆదేశాలు ఇచ్చినాక కూడా వాళ్ళ ఆ మాటలు వినకుండా ఆ రిపోర్ట్స్ ఏవైతే తీసుకోకుండా వాళ్ళు దుర్భాషలు ఆడి ఇక్కడున్న లోకల్ పోలీసు వాళ్ళ సహాయం తీసుకొని మమ్మల్ని అక్కడి నుంచి ఎల్లగొట్టడం జరుగుతుంది. ఇప్పుడు కోర్టు ఆర్డర్ నా చేతిలో ఉంది. నిన్న కోర్టు ఆర్డరు నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళని వర్క్ ఆపమని చెప్పిన ఆర్డర్ ఇది. మొన్న మీ అందరం కలిసి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, వాళ్ళ అండగా ఉన్నా. మొన్న కేటీఆర్ గారు అన్నారు మీ అందరికి కూడా మేము అండగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, మీరేం బాధపడద్దు అని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. సో రామన్న చెప్పినట్టే మేము వాళ్ళ వెనుక ఉన్నాము. వాళ్ళు అందరూ కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు లోన్లు తీసుకొని వాళ్ళ పిల్లల డబ్బులతోని ఆ డబ్బులతోని కూడబెట్టుకున్న డబ్బులతో కొనుక్కున్న ప్లాట్లు ఇవన్నీ. వాళ్ళని దయచేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉసురు తగిలించుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్పేది ఏంటంటే దయచేసి ఏదైతే ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో ఆ ఆర్డర్స్ని మీరు పాటిస్తే ప్రజలందరికీ కూడా మంచిది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా మంచిది. ఎందుకంటే దీనివల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కేటీఆర్ గారు కూడా మొన్న చూసి వాళ్ళందరూ బాధపడేది చూసి ఆయన వాళ్ళందరినీ పిలిపించుకొని మరి వాళ్ళకి అండదండగా కేటీఆర్ రామన్న ఉన్నారు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. సో నేను ఇది ఇప్పటి నుంచి కాదు గత సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మేము. ఇప్పటికీ మాకు ఆర్డర్స్ వచ్చినాయి. ఈ ఆర్డర్ చూసి కూడా ఇప్పుడు మీ ముందే పోయి ఆర్డర్స్ ఇస్తాము. అయినా కూడా ఆ సీఐ ఎవరైతే ఉన్నారో ఆయన వినరు, హైడ్రా సీఐ. ఇది చూడండి మీరు, ఇది పక్కా నెక్స్ట్ జరిగే తతంగం ఇదే.